మహిళలకి ఇప్పుడు చాలా టఫ్ కండిషన్స్ ఉన్నాయండి. అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే కూడా కష్టంగా ఉంది. ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా గానీ ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని చేయాల్సి వస్తోంది. అయితే మీలాంటి వాళ్ళని పాలిటిక్స్‌లో చూసినప్పుడు నాకు మాత్రం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటది. అయితే చాలామంది అనుకుంటారు ఈ రాజకీయాలనేవి మనకి కాదు అని అనుకుంటారు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకి మీరిచ్చే సలహాలేంటి? రావాలండి. మహిళలు ఎక్కువ వస్తేనే రాజకీయాలు పూర్తిగా మారుతాయి. ఏవండి మహిళలు అది మగవాళ్ళకనే రాసిపెట్టుంది ఏమన్నా రాజకీయాలు? మహిళలు వస్తే చాలా మార్పు వస్తాయి. మార్పు వచ్చి ఇప్పుడు ఉన్నాయన్నీ మారుతాయి అన్నట్టు. నెక్స్ట్ ప్రతి మహిళ కూడా ధైర్యంగా ముందడుగేయాలి. ముందడుగేస్తే సాధించలేనిది ఏమీ లేదు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలండి. అమ్మాయి కదా అని చులకన చేస్తారు ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో కొద్దిగా సైడ్ ఉంచుతున్నారు. చదువు విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో ఇంకా నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారు. మారాలి, ఇంకా మారాలి. లేడీస్ సపోర్ట్ ఇస్తే మాత్రం ఇండియా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా మీ ప్రాంతానికే పరిమితం అయ్యారు. లేదు రేపు అన్నీ కలిసి వస్తే గనక మీరు ఒక మంత్రి స్థాయికి ఎదిగితే మీరు చెయ్యాలనుకునేవి ఎప్పుడైనా ఇది ఉంటే బాగుండు, అది చేస్తే బాగుండు అని ఎప్పుడైనా ఏదైనా అనిపించిందా? అలా చెయ్యాలనుకుంటున్నవేంటి? చాలా ఉన్నాయండి. కొన్ని చెప్పండి. కొన్ని అంటే అదే ఇప్పుడు మహిళలది చెప్పాను కదా, మహిళలకు కూడా ఈక్వల్ అవకాశాలు ఇవ్వాలి, ఆపర్చునిటీస్ జాబ్స్లో కానీ. తర్వాత కొన్ని చోట్ల సేమ్ పని చేస్తారు. ఇంకా చెప్పాలంటే లేడీసే ఇంకొంచెం ఎక్కువ పని చేస్తారు మగవాళ్ళకంటే. అయినా కూడా వాళ్ళకి జీతాల్లో తక్కువ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పిల్లల్ని కూడా అబ్బాయిల్ని కొంచెం ఎక్కువ హైయర్ స్టడీస్ పంపిస్తున్నారు, లేడీస్ని కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు మన సిటీస్లో అంతా బాగానే ఉంది, అంతా పైకి బాగానే ఉంది. బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఇంకా చాలా చోట్ల ఇట్లాంటి వివక్ష ఉంది. అమ్మాయి అని తెలిస్తే ఇంకా అబార్షన్స్ ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పైకేమో అంతా మనం లేదు, అంతా ఓకే పాజిటివ్ అనిపిస్తుంది. ఇవన్నీ మారాలండి. అలాంటిది మార్చాలి అనేది నాకు చాలా ఇది ఉంది, గట్టిగా ఉంది ఒకటి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీద చాలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు బాగా చదివితే ఫ్యామిలీ బాగుపడుతుంది. ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ సెల్ ఫోన్ కానీ ఈ సోషల్ మీడియా పిచ్చిలో పడేసి వాళ్ళు సరిగా చదవట్లేదు. ఇంతకుముందులాగా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఉపాధ్యాయులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇంకా కొంచెం డ్రగ్స్ అట్లాంటివన్నీ, గంజాయి ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తున్నారు. పక్కన పిల్లల్ని చూసి వాళ్ళని ఇమిటేట్ చేయాలి అంటే లేనిపోని కల్చర్ ఏంటో అది కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ఏంటో వాళ్ళు ఇమిటేట్ చేయడానికి చూస్తున్నారు సినిమాలు చూసి ఒకటి. సో అవన్నీ కూడా పిల్లలకి మనం మంచి మార్గంలో పెట్టడానికి వాళ్ళకి రిపీటెడ్గా మనం ఇవి పెట్టాలండి. ఏమంటారు కౌన్సిలింగ్స్, ఏదన్నా మెడిటేషన్ సెంటర్స్ స్కూల్స్లు కాలేజెస్ నుంచే యోగా ఇట్లాంటివన్నీ నేర్పించుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్స్ పెట్టుకుంటూ కౌన్సిలర్స్ తోటి మంచిగా స్పీచెస్ ఇప్పించుకుంటూ మార్చాలి. మోటివేషనల్ స్పీకర్స్ తోటి అట్లా అనేది నాకు అనిపిస్తుంది. మీ హస్బెండ్ ఆశయాన్ని నెరవేర్చడానికి అంటే ఎమ్మెల్యే కావాలనే ఆయన కలను నిజం చేయడానికి మీరు ఓవర్ నైట్లో నిజంగా ఎమ్మెల్యే అయిపోయారు. అంటే సీట్ తెచ్చేసుకొని మీరు అనుకున్నది కాదు అది, నిజానికి ఆయన కావాలని మీరు కోరుకున్నారు. అయితే చాలా చోట్ల మహిళ పేరుకి మాత్రమే పదవిలో మాత్రమే ఉంటుంది, కానీ వెనకంతా నడిపించేదంతా భర్తలే ఉంటున్నారు అని చెప్పి అందులో దయానంద్ గారి పేరు కూడా వినిపిస్తోంది. డాక్టర్ రాగమయ్య గారు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే పేరుకి, మొత్తం నడిపించేదంతా కూడా దయానంద్ గారు అంటున్నారు. మీరేమంటారు దీని మీద? ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యే నేనే, కానీ పబ్లిక్ రిలేషన్స్ ఆయన 20 years నుంచి జనాల్లో ఉన్నారు. మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే నాతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సో ఏదైనా చెప్పాలి అంటే ముందు దయానంద్ గారితో మాట్లాడతాం మేడం, సార్ ఏమన్నారు, సారే మీకు చెప్తారా అంటున్నారు. సో అట్లా వాళ్ళకున్న ర్యాపో వల్ల అట్లా దయానంద్ గారిని అప్రోచ్ అవుతారు. నెక్స్ట్ మీరు అన్నది ఇంకోటి ఉంది, దయానంద్ గారు కానీ నేను కానీ హాస్టల్ విజిట్స్ వెళ్తాం, హాస్పిటల్ విజిట్స్ వెళ్తాం. నెక్స్ట్ ఇక చుట్టుపక్కల ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్తాం. ఇట్లా ఏది వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళడం మాకు ఫస్ట్ నుంచి అలవాటు. వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, స్థితిగతులు ఎట్లున్నాయి, మనం ఇంకా ఏ విధంగా మెరుగుపరచవచ్చు. హాస్టల్కి ఒక పేరెంట్ లాగా వెళ్ళొచ్చు కదా, ఆయన ఏమి ఇన్స్పెక్షన్ కాదు, ఒక పేరెంట్ లాగా వెళ్ళి పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందుతుందో లేదో మీరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, సామాన్యులైనా వెళ్ళి తనిఖీ చేయొచ్చు కదా. అలా నాణ్యమైన ఫుడ్ అందుతుందా లేదా చూడడము, లేకపోతే స్కూల్లో ఇంకేమైనా వసతులు కావాలా, పిల్లలకు టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసము
ఇట్లా అన్ని చోట్లకి తిరగడం ఆయనకు అలవాటు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఇది స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి చేసినప్పటి నుంచి మాకు అలవాటు. సో అలా వెళ్తున్నాం కానీ ఎవరినైనా వేధించడం ఉందా, ఎవరినైనా డబ్బులు డిమాండ్ చేయడం ఉందా, అవినీతి చేయడం ఉందా? ఏమి లేదే. ఒక్క జీతం మీద ఇద్దరం పని చేస్తున్నాం. మరి అంతేనండి, నాకు ఒక్కదానికే జీతం, ఇద్దరం పని చేస్తున్నాం. మాత్రమే ఎమ్మెల్యే జీతం ఇస్తుంది, ఇద్దరం పని చేస్తున్నాము. నేను ఇప్పుడు ఇక్కడ పాయింట్ పోనీ మేము ఎవరినైనా అధికారులను వేధించి సతాయించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇట్లా ఏం చేయట్లేదు కదా. అలా చేస్తే మీరు అనాలి, అలా ఎవరైనా సరే. ఇదంతా ప్రతిపక్షాలు మాకు ఏదైనా మంచి పేరు వస్తుంటే సహించలేక ఇవన్నీ చేస్తున్నారు. అంటే రాజకీయాలు అనకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు చేసిన ప్రయత్నమే ఇదంతా కూడా. నెక్స్ట్ ఇంకొకటి, నేను ఇప్పుడు హైదరాబాద్ వస్తాను పనుల మీద, అసెంబ్లీ ఉన్నప్పుడు అప్పుడు దయానంద్ గారే కదా కాన్స్టిట్యున్సీలో ఉండేది. ఆయన ఏదున్నా కూడా ఆయన చూసుకుని నా దాకా తీసుకొస్తారు. సో సేవ చేస్తున్నామండి, ఇప్పుడు ఇద్దరం కలిసి సేవ చేస్తున్నాం అంతే. ఒక జీతం మీద ఇద్దరం పని చేస్తున్నాం. మేమే కాదు, ప్రియాంక గాంధీ గారు మా ప్రచారానికి వచ్చినప్పుడు ఆమె అన్నారు, ఆమె చెప్పారు. సో రాఘమయ్యని గెలిపిస్తే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు, ఇద్దరు పని చేస్తారు అని ఆమె చెప్పారు. నైస్. ప్రియాంక గాంధీ గారే మీ గురించి ఇలా చెప్పారు అంటే ఆమె మాటల్ని నిజం చేస్తున్నారు అంతే. అంతే. ఇంకా ఏమైనా బిజినెస్లు ఉన్నాయా అండి మీకు హాస్పిటల్స్ కాకుండా? లేదండి, హాస్పిటల్ ఒకటేనండి. హాస్పిటల్లో ఫస్ట్ నుంచి అంతే, హాస్పిటల్లో ఉన్న డబ్బుని ప్రజాసేవకు వినియోగిస్తున్నాం. ఇప్పుడు అంతే, హాస్పిటల్ మీద వచ్చే డబ్బుని ప్రజాసేవకు వినియోగిస్తున్నాం. అంటే మామూలుగా సామాన్యులు ఇలా డాక్టర్స్ కూడా రాజకీయాల్లోకి రావచ్చు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అని మీలాంటి వాళ్ళు నిజంగా చూపిస్తున్నారు, చేసి చూపించారు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి లేదంటే నెపోటిజం వాళ్ళకి రాజకీయాలు అనే కొంతమందికి ఉంది కూడా ఇలాంటి అపోహ ఉందండి. కాకపోతే చూడండి, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్లో మేమంటే సరే డాక్టర్స్, ఇప్పుడు మందుల సామేల్ గారు ఉన్నారు, ఆయనకైతే 50,000 కూడా లేవంట అకౌంట్లో. అలాంటి ఆయన ఎమ్మెల్యే. వెడ్మ బొజ్జు గారు, ఆయన గిరిజనులు, ఆదివాసీ గిరిజనులు, ఆయన కూడా ఇందిరమ్మ ఇంటిలోనే ఉండేవి ఆయనను కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఆయనకి సీట్ ఇవ్వడం వల్ల ఆయన ఎమ్మెల్యే. ఇట్లా అంటే బాగా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళని, పూర్వాళ్ళని కూడా చూడకుండా ప్రజల్లో ఎవరికైతే మంచి పేరుందో వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ పథకాలు కూడా మంచిగా అమలు అవుతున్నాయి, మంచిగా పనిచేస్తున్నాం. మరి త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అవునండి. ఎలా దానికి సిద్ధమవుతున్నారు మీరు? ఎందుకంటే ఎమ్మెల్యేది కీలక పాత్ర కదా, మీరు కూడా ప్రచారాలకు వెళ్ళాలి, సీట్లు ఇవ్వడంలో ముఖ్య పాత్ర మీదే. మాకు ఎలాగైతే సర్వేలు నిర్వహించి అర్హులను ఎన్నుకున్నారో మేము కూడా అదే పందాలో ప్రజల్లో ఎవరైతే ఉండి మంచిగా పనిచేస్తారో, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ప్రజలు, వాళ్ళని గుర్తించి మేము ఖచ్చితంగా అర్హులకు ఇస్తాము. అలానే ఎట్లాంటి అవినీతి లేకుండా చేసే వాళ్ళకే ఇస్తాం, క్యాండిడేట్స్ని ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా గెలుస్తారండి. ఎందుకంటే కాంగ్రెస్ పథకాలు చాలా బాగున్నాయి. సో ప్రజలైతే బయట వచ్చే ప్రచారం వేరే ఉంది కానీ రూట్ లెవెల్కి వెళ్తే ప్రజలైతే చాలా సాటిస్ఫాక్షన్ తోటే ఉన్నారు. అందరికీ రైతు భరోసా వచ్చింది, రేపటి నుంచి వస్తుంది కదా. రైతు రుణమాఫీ చాలామందికి అయిపోయిందండి. తర్వాత మెయిన్ బోనస్ వచ్చింది, బోనస్ వల్ల రైతులందరూ హ్యాపీ ఉన్నారు. తర్వాత అందరికీ ఉద్యోగాలు చాలామందికి వచ్చాయి. ఇలా చాలా అన్ని వర్గాల్లో బాగానే ఉందండి. దాంతో కరెంటు చాలా వరకు దాదాపు 99% ఫ్రీనే ఉంది. సో మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. ఓ నైస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు మళ్ళీ కొన్ని రిజర్వేషన్స్ మారొచ్చు, దాన్ని బట్టి చూసి మేము దాన్ని బట్టి ఇచ్చేస్తాం. ఇప్పటికే ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహిళకే ఇచ్చాను. అట్లా మహిళలని ప్రోత్సహిస్తున్నాం అనమాట. ఎస్, ఎంతో కొంత ఉంటుంది. మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే కదా, ఆడవాళ్ళకి ఇద్దాం అవకాశం. ఆడవాళ్ళది కూడా వేరుగా ఉంటుందండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏ మాటకా మాటే బాగుంటుందండి. నిజమే, అవును. మనకి ఇంకేముండదు, ఇల్లు పిల్లలు, తర్వాత ఏ పని అప్పగిస్తే ఆ పని. మల్టీ టాలెంటెడ్ ఉంటారు కదా ఒకసారి. అవును, లేడీస్ ఒకసారి అన్ని పనులు చక్కబెట్టుకోగలరు. అవును.
థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య గారు. మేము అడగగానే మా ఇంటర్వ్యూకి వచ్చి ఇంత చక్కగా మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ఎంత క్లారిటీగా మాకు ఆన్సర్ ఇచ్చారో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ స్వరూప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.